హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాం. నేను చేసే వీడియో ఏంటంటే ప్రాన్స్ మసాలా కర్రీ చేస్తున్నానండి. చూడండి, నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యల్ని బాగా 4-5 సార్లు శుభ్రం కడుక్కోవాలండి. కడుక్కొని అందులో సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే నీసు వాసన ఎక్కువ వస్తుంది కదండి, రాకుండా ఉండడం కోసం సాల్ట్, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ గ్యాప్లో ఉల్లిపాయలు కోసుకొని కేజీ తీసుకొచ్చారండి. కేజీకి అన్ని ఉల్లిపాయలు, టమాటా వేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయ ముక్కలు ఇష్టం లేని వాళ్ళు కూడా రుబ్బు వేసుకోవచ్చండి పేస్ట్ కింద. అగండి ఒక దాల్చిన చెక్క, ఆకు, లవంగా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయ మగ్గే వరకు వేపుకోవాలండి. నేను కూర కుక్కర్లో చేస్తున్నానండి, విడిగా కళాయిలో పెట్టలేదు, కుక్కర్లో పెట్టేసుకున్నానండి నేను. ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసుకొని బాగా మగ్గిస్తున్నానండి. అక్కడ మగ్గినాయండి సగం వరకు. అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అది కూడా బాగా కలుపుకోవాలి. అందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. మేము తక్కువ తింటామండి, అందుకే తక్కువ వేసుకున్నాను. లేదంటే 2 స్పూన్ల వరకు పడుతుందండి అల్లం పేస్టు. ఇందాక పసుపు, ఉప్పు కలిపి ఉంచాం కదండి, దాన్ని మళ్ళీ ఒకసారి కడుక్కొని తీసుకోవాలండి. అల్లం పేస్ట్ అని పచ్చివాసన పోయింది కదండి, వేగింది కదా. ఇప్పుడు అందులో రొయ్యలు కూడా వేసుకొని అడుగున ఉన్న వాటర్ వంపేయాలండి, వేయకూడదు. దానికి రుచికి సరిపడగా సాల్టు, సరిపడా కారం, సరిపడగా మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అడుగు అంటకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. కొత్తిమీర కొంచెం చిలుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని, నేను కుక్కర్లో పెట్టినాను కదండి, అందుకని నీళ్ళు ఎక్కువ పట్టవు. చిన్న టీ గ్లాస్తో అంత వాటర్ పోయాలండి. పోసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోనండి. 3 విజిల్ తెచ్చుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 3 విజిల్ అయిపోయినాయండి. ఇక మూత తీస్తాను. చూడండి, నేను వేసిన చిన్న గ్లాసు వాటర్ అయితే ఎంత వాటర్ వస్తుంది చూసారా, మొత్తం వాటర్ అంతా వచ్చిందండి బయటికి. ఇప్పుడు అది ఎగిరే వరకు మంట పెట్టుకోవాలండి. ఐలో పెట్టుకోవాలి మంట. ఇప్పుడు ఐలో పెట్టుకొని చూడాలండి, కారం, ఉప్పు అని తిరిపిలో చూసుకోవాలి ఒకసారి. కూర దించేసే ముందు కొత్తిమీర వేసుకొని అరిటి కలుపుకొని అయిపోయిందండి రొయ్యల కర్రీ మసాలా కూర. ఇకండి అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకోవడం అండి. తీసుకొని వేడివేడి అన్నం వేసుకొని తింటే ఉంటుందండి మజా. కర్రీ రెడీ, ప్రాన్స్ మసాలా కర్రీ అండి. మీరు ఇదే విధంగా చేసి చూడండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించే వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఎలాగుందో కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.